నువ్వు వినే ఆ స్వరం నిజంగా నిదానిదేనా? రాత్రి 11:47 అర్జున్ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. మొబైల్ సైలెంట్లో ఉంది. లైట్లు ఆఫ్. ఒకే ఒక టేబుల్ ల్యాంప్ మాత్రమే వెలుగుతోంది. అతను చదువుతున్నాడు. కానీ అతని మైండ్ మాత్రం ప్రశాంతంగా లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అతను ఒక విచిత్రమైన విషయం గమనిస్తున్నాడు. తన ఆలోచనలు తనవి అనిపించడం లేదు. ఒకరోజు ఉదయం అతను మిర్రర్ ముందు నిలబడ్డాడు. అకస్మాత్తుగా అతని మైండ్లో ఒక మాట వినిపించింది. నువ్వు సరిపోడు. అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇది నేనే ఆలోచించానా? లేక ఇది ఎవరో నాతో మాట్లాడుతున్నారా? మన అందరిలో ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది. కానీ ఆ స్వరం ఎప్పుడూ మనకు సపోర్ట్ చేయదు. అర్జున్కి ఆ స్వరం ప్రతిరోజు ఒకే మాట చెప్తోంది. నువ్వు ఫెయిల్ అవుతావు. వాళ్ళు నిన్ను జడ్జి చేస్తున్నారు. నువ్వు సరైనవాడు కాదు. మొదట అతను దాన్ని ఇగ్నోర్ చేశాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ స్వరం బలంగా మారింది. ఒకరోజు అతను ఆఫీస్ ప్రెజెంటేషన్కి వెళ్ళాడు. అందరూ చూస్తున్నారు. అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ ఆ స్వరం మళ్ళీ, ఇప్పుడు తప్పు చెప్తావు. అతని చేతులు వణికాయి. గొంతు ఆగిపోయింది. అతను నిజంగానే తప్పు చెప్పాడు. ప్రెజెంటేషన్ ఫెయిల్ అయింది. ఇక్కడే సైకలాజికల్ ట్రాప్ మొదలవుతుంది. మన బ్రెయిన్కి ఒక డేంజరస్ హ్యాబిట్ ఉంది. ఏం జరుగుతుందో ముందే ఇమాజిన్ చేస్తుంది. అదే నెగిటివ్గా అయితే మన యాక్షన్స్ కూడా దానికి సపోర్ట్ చేస్తాయి. దాన్ని సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అంటారు. అర్జున్ బిలీవ్ చేశాడు. తాను ఫెయిల్ అవుతానని. బ్రెయిన్ ఎవిడెన్స్ క్రియేట్ చేసింది. అతను ఫెయిల్ అయ్యాడు. ఒక రాత్రి అర్జున్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ స్వరం మళ్లీ మాట్లాడినప్పుడు అతను దానికి ఆన్సర్ ఇచ్చాడు. నువ్వెవరు? సైలెన్స్. నువ్వు నన్నెందుకు భయపెడుతున్నావు? ఆ స్వరం తిరిగి వచ్చింది. నేను నిన్నే. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. అంటే నీ భయాలు, నీ పాస్ట్ ఫెయిలియర్స్, నీ మీద నువ్వే బిల్డ్ చేసిన డౌట్ నేనే. అప్పుడు అతనికి ఒక షాకింగ్ ట్రూత్ అర్థమైంది. ఆ స్వరం ఎనిమీ కాదు. అది అతని అన్రిజాల్వ్డ్ ఫియర్. మన మైండ్లో 2 వర్షన్స్ ఉంటాయి. సర్వైవల్ వర్షన్, గ్రోత్ వర్షన్. సర్వైవల్ వర్షన్ మనల్ని సేఫ్గా ఉంచాలనుకుంటుంది. రిస్క్ తీసుకుంటుంది. రిస్క్ తీసుకోనివ్వదు. ఎంబరస్మెంట్ రాకుండా చూసుకుంటుంది. కానీ అదే మన గ్రోత్ని బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ డే అర్జున్ మళ్లీ ప్రెజెంటేషన్కి వెళ్ళాడు. ఆ స్వరం మళ్లీ వచ్చింది. తప్పు చెబుతావు. అతను చిరునవ్వు నవ్వాడు. చెప్పినా పర్వాలేదు. రూమ్ సైలెంట్ అయింది. ఈసారి చేతులు వణకలేదు. ఈసారి అతను కామ్గా మాట్లాడాడు. మిస్టేక్ ఒకటి జరిగింది. కానీ ఈసారి అతను ఆగలేదు. ప్రెజెంటేషన్ కంప్లీట్ చేశాడు. క్లాప్స్ వినిపించాయి. ఆ రోజు అతను ఒక విషయం గ్రహించాడు. మన ఇన్నర్ వాయిస్ని సైలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. అదిని అండర్స్టాండ్ చేయాలి. ఫియర్ని ఫైట్ చేయకూడదు. రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే మనకు భయం కలిగించే ఆ స్వరం మన శత్రువు కాదు. అది మన మైండ్ ప్రొటెక్ట్ చేయడానికి వేసుకున్న మాస్క్ మాత్రమే. నీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నీ ఇన్నర్ వాయిస్ నిన్ను డౌట్ చేస్తున్నట్టు? అది నిజంగా ఎనిమీ కాదు. అది చేంజ్ కావాలని ఎదురుచూస్తున్న వర్షన్. కానీ ఇంకా డేంజరస్ సైకాలజికల్ ట్రాప్ ఉంది. కానీ అర్జున్కి ఇంకా ఒక విషయం అర్థం కాలేదు. ఆ ఇన్నర్ వాయిస్ని కంట్రోల్ చేయగలిగాడు. కానీ ఎందుకు ప్రతి డెసిషన్ ముందు అతను హెజిటేట్ అవుతున్నాడు? ఒక చిన్న ఎగ్జాంపుల్. రెస్టారెంట్కి వెళ్తే మెన్యూ ఓపెన్ చేస్తాడు. 5 నిమిషాలు అయిపోయినా ఆర్డర్ ఫిక్స్ చేయలేడు. ఎందుకు? మైండ్లో మళ్లీ ఒక డౌట్. ఇది కాదు, ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉంటుందేమో. ఇది చిన్న విషయం అనిపించొచ్చు. కానీ ఇదే ప్యాటర్న్ లైఫ్ డిసిజన్స్లో కూడా రిపీట్ అవుతోంది. జాబ్ చేంజ్ చేయాలా? బిజినెస్ స్టార్ట్ చేయాలా? ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలా? అతను ఓవర్ థింక్ చేస్తూనే ఉన్నాడు. మన బ్రెయిన్కి క్లారిటీ కంటే సర్టైనిటీ ఎక్కువగా కావాలి. 100% కరెక్ట్ డిసిజన్ తీసుకోవాలనుకుంటుంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే లైఫ్లో 100% సర్టైనిటీ అనేది ఉండదు. దాన్ని అనాలిసిస్ పారాలైసిస్ అంటారు. ఎక్కువ ఆలోచిస్తే యాక్షన్ స్లో అవుతుంది. యాక్షన్ స్లో అయితే ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. అర్జున్కి ఇదే జరుగుతోంది. నెక్స్ట్ వీక్
అతనికి ఒక బిగ్ ఆపర్చునిటీ వచ్చింది. న్యూ ప్రాజెక్ట్ లీడ్ చేయమన్నారు. మైండ్లో వాయిస్ వచ్చింది, రిస్క్ ఎక్కువ, రిజెక్ట్ చేయి. ఈసారి అతను డీప్ బ్రెత్ తీసుకున్నాడు. రిస్క్ ఉన్నా గ్రోత్ కూడా ఉంది. హీ సెడ్ ఎస్. ఫస్ట్ ఫ్యూ డేస్ టఫ్గా గడిచాయి. మిస్టేక్స్ జరిగాయి, క్రిటిసిజం వచ్చింది. ఇన్నర్ వాయిస్ మళ్ళీ ట్రై చేసింది. చూసావా, నేను చెప్పాను కదా. కానీ ఈసారి అర్జున్ ఆన్సర్ సింపుల్గా ఇచ్చాడు, లెర్నింగ్ ప్రాసెస్. వీక్స్ గడిచాయి, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, టీము రెస్పెక్ట్ పెరిగింది. అతను రియలైజ్ అయ్యాడు, కాన్ఫిడెన్స్ అనేది ఫియర్ లేకపోవడం కాదు, ఫియర్ ఉన్నా మూవ్ అవ్వడం. ఇప్పుడోసారి ఆలోచించు, నీ లైఫ్లో ఎన్ని ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయి ఫియర్ వల్ల? ఎన్ని రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యాయి ఓవర్ థింకింగ్ వల్ల? ఎన్ని డ్రీమ్స్ పోస్ట్పోన్ అయ్యాయి సెల్ఫ్ డౌట్ వల్ల? ఇది స్టోరీ కాదు, ఇది ఆల్మోస్ట్ ప్రతి మనిషి లైఫ్. అర్జున్ చివరికి ఒక రూల్ ఫాలో చేశాడు. ఫియర్ మాట్లాడితే యాక్షన్ రిప్లై ఇవ్వాలి. ఇన్నర్ వాయిస్ డౌట్ చేస్తే ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి. అప్పుడే మైండ్ ఎనిమీ కాదు, ఎలై అవుతుంది. నీ మైండ్ ఇప్పుడు నీకేమంటోంది? లిజన్ కేర్ఫుల్లీ. అది నిన్ను స్టాప్ చేస్తున్నదా లేక గ్రో అవ్వమంటుందా? కానీ ఇంకా ఒక హిడెన్ బయాస్ ఉంది, మనకు తెలియకుండా మన జడ్జిమెంట్ డిస్టార్ట్ చేసే ట్రాప్. అది కాన్ఫర్మేషన్ బయాస్. కానీ కథ అక్కడితో ముగియలేదు. ప్రెజెంటేషన్ సక్సెస్ అయిన తర్వాత కూడా ఆ ఇన్నర్ వాయిస్ పూర్తిగా మాయ కాలేదు. ఆ రాత్రి అర్జున్ ఇంటికొచ్చాడు. రూంలో ఒంటరిగా కూర్చున్నాడు. లైట్స్ ఆఫ్, విండో బయట నగర లైటు మాత్రమే. అక్కడ ఆ స్వరం మళ్ళీ వచ్చింది, ఇది ఒక్కసారే, తర్వాత మళ్ళీ ఫెయిల్ అవుతావు. ఈసారి అతను భయపడలేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. లోపల ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు నిజంగా నన్ను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నావా లేక నన్ను సేఫ్ జోన్లోనే ఉంచాలనుకుంటున్నావా? ఈసారి స్వరం బలంగా లేదు, అది కొంచెం నెమ్మదిగా మారింది. నేను నిన్ను ఎంబారెస్మెంట్ నుంచి కాపాడాలనుకుంటున్నాను. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. కానీ ఎంబారెస్మెంట్ లేకుండా గ్రోత్ రాదు. సైలెన్స్. ఆ సైలెన్స్లోనే అతను ఒక పవర్ఫుల్ ట్రూత్ గ్రహించాడు. మన మైండ్ మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి కాదు, అది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి డిజైన్ అయింది. కానీ అది అవుట్డేటెడ్ ప్రొటెక్షన్ సిస్టంలా ఉంటుంది. స్కూల్లో ఫెయిల్ అయినప్పుడు వచ్చిన షేమ్, చైల్డ్హుడ్లో వినిపించిన నెగటివ్ కామెంట్స్, కంపారిజన్, రిజెక్షన్ అన్నీ కలిసి ఒక ప్రొటెక్టివ్ వాయిస్ క్రియేట్ చేశాయి. ఆ వాయిస్ మెసేజ్ సింపుల్, రిస్క్ తీసుకోకు. డీప్ రియలైజేషన్. మనలో 2 ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. ప్రోగ్రామ్ 1 ఫియర్ బేస్డ్ సర్వైవల్, ప్రోగ్రామ్ 2 గ్రోత్ బేస్డ్ ఎవల్యూషన్. ఫియర్ ప్రోగ్రామ్ లౌడ్గా ఉంటుంది, గ్రోత్ ప్రోగ్రామ్ సైలెంట్గా ఉంటుంది. అందుకే మనకు నెగటివ్ వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది. నెక్స్ట్ వీక్ అర్జున్ మళ్ళీ ఒక బిగ్ క్లయింట్ మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్ ప్రారంభం అవడానికి ముందు ఆ వాయిస్ మళ్ళీ వచ్చింది, ఈసారి నిజంగా ఫెయిల్ అవుతావు. అతను డీప్ బ్రెత్ తీసుకున్నాడు. ఈసారి రిప్లై సింపుల్గా చెప్పాడు, మేబీ బట్ ఐల్ స్టిల్ స్పీక్. మీటింగ్ మొదలైంది. ఒక స్మాల్ మిస్టేక్ జరిగింది. రూమ్లో ఇద్దరు నవ్వారు. పాత అర్జున్ అయితే అక్కడే ఫ్రీజ్ అయ్యేవాడు. కానీ ఈ జడ్జ్మెంట్ డిస్టార్ట్ చేసే ట్రాప్. అది కాన్ఫర్మేషన్ బయాస్. అది ఎలా మన లైఫ్ని సైలెంట్లీ కంట్రోల్ చేస్తుందో ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం. ఇలాంటి ఆసక్తికరమైన మనసుకు సంబంధించిన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ వీడియో మీకు ఉపయోగపడితే